కింగ్ హార్బర్ లో వచ్చినప్పుడు ఒక తరహా సిస్టమ్ వస్తుంది. కాకపోతే ఇది వెంటనే అవుతుందా, అమరావతి అంత ఆలస్యం కాదు ఇది, అది తేడా. ఇవి పోర్టులు సెట్ అయిపోతే వాటి ఆధారంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది. మీకు గుజరాత్ లో ఐటీ వాళ్ళు కాదు, గుజరాత్ డెవలప్మెంట్ అంతా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ గుజరాత్ డెవలప్మెంట్. మనకి ఇక్కడ రెండు కలవబోతుంది. ఇక్కడ వైజాగ్ ఒక హైదరాబాద్ బెంగళూరు తరహా డెవలప్మెంట్, రెండవది ఇది కలగలిస్తే అద్భుతం. ఈ తరహా విజన్ చంద్రబాబులో ఉంటే దేవుడే. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న సమస్యల్లో ఏంటంటే చంద్రబాబు గారే విశాఖపట్నం అని చెప్తూ ఇది రెండు చేస్తానంటే ఫస్ట్ నేనే యాక్సెప్ట్ చేస్తా. ఈయన అమరావతి అన్న దగ్గర మనం 3 వంతులు దెబ్బతినేస్తున్నాం. ఇక ఈ సాగర్ తీరపు డెవలప్మెంట్ అనేది క్రిందసారి ఆయన ప్లాన్ చేయలే, అదే తేడా. కానీ జేపీ గారి సపోర్ట్ ని ఎలా చూడాలి? ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తారు అనుకోవాలి, ఆయన జగన్ మీద వ్యతిరేకత అనుకోవాలి. ఎన్డీఏకి సపోర్ట్ అని చెప్పారు కదా, అంటే రాష్ట్రం బాగు కోసం అన్నారు. అంటే ఒకప్పుడు బీజేపీ నిర్ణయాలు చంద్రబాబు వల్ల బాగుపడుతుంది అంటే బేసిక్ గా ఆయన లాంటి వాళ్ళు ఏంటంటే ఇంటలెక్చువల్స్ ఎక్కువ కాంట్రవర్సీకి బోరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక కోర్ టీం ఉండేది ఢిల్లీలో. ఆ కోర్ టీం కి ఎవరో శ్యామ్ బెనగల్ సంథింగ్ ఒక పర్సన్, అతన్ని సోరోస్ బ్యాచ్ అని తిడతది బీజేపీ బ్యాచ్. ఈ విధాన నిర్ణయాలు అప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకోవాలా, మన్మోహన్ సింగ్ 30% తీసుకునే వాళ్ళు 70%